ప్రపంచంలోని రక్తహీనత ఉన్న మహిళల్లో 35% మన దేశంలో ఉన్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం నెల్లూరు జడ్డి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వికసిత్ భారత్ భ్రమలు వాస్తవాలు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ఉత్పాదకతలో మన దేశం 135వ స్థానంలో ఉందని అన్నారు. ప్రపంచంలో ఆకలి సూచికలో 102వ స్థానంలో ఉన్నామన్నారు. ప్రపంచంలో తీవ్రమైన ఆకలితో బాధపడే వారిలో 26% మన దేశంలో ఉన్నారన్నారు. భ్రమలో కాకుండా వాస్తవంలో సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడమే పరిష్కారానికి మార్గమని పరకాల ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవరాజు మహారాజ్, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం నాయకులు చంద్ర రాజగోపాల్, డాక్టర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రపంచంలో రక్తహీనత ఉన్నటువంటి మహిళలు 100 మంది ఉంటే 35 మంది మన దేశంలో ఉన్నారు. నేను దేశం ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నామో ఎందుకు చూపిస్తానంటే, లెట్ us not live in illusion and delusion. Let us face reality. What will we do about it? We'll talk about it. But where are we? ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ, పారిశ్రామిక ఉత్పాదకతలో మన దేశం ర్యాంక్ 133 అండి. వాటర్, దట్ ఈస్ అవర్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ. మొత్తం ప్రపంచంలో 100 వస్తువులు తయారవుతున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం. మనం ఎన్ని తయారు చేస్తున్నాం తెలుసా? 102. సీరియస్. మొత్తం ప్రపంచం 100 వస్తువులు తయారు చేస్తుంటే భారతదేశం 3 వస్తువులు తయారు చేస్తుందండి. చైనా 27 వస్తువులు తయారు చేస్తుందండి. యునైటెడ్ స్టేట్స్ 18 వస్తువులు తయారు చేస్తుందండి. జపాన్ 6 చేస్తుందండి. జర్మనీ 5 చేస్తుందండి. చిన్న దేశాలండి. మనం ధాన్యలక్ష్మి ధాన్యాగారాలు కదండి మనం కదా. మొత్తం ప్రపంచంలో రైస్ ప్రొడక్షన్లో, రైస్ ప్రొడక్టివిటీలో మనది బాలసుబ్రహ్మణ్యం గారు 52వ స్థానం అండి. వీఆర్ 52 ఇన్ రైస్ ప్రొడక్టివిటీ, 52nd ర్యాంక్. వీట్ ప్రొడక్టివిటీలో అవర్ ర్యాంక్ ఇస్ 38. సో మనం చెప్పుకుంటే కాదు, మనం ధాన్యలక్ష్మి ధాన్యాగారాలు బాగానే ఉంటుంది, కానీ వేర్ ఆర్ వి ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద రియాలిటీ అండ్ వాట్ ఈస్ ద ఇల్యూషన్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్? ప్రపంచంలో ఆకలి హంగర్ ఇండెక్స్లో 102వ స్థానంలో ఉన్నాం, 123. తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వారి ప్రపంచంలో 100 మంది ఉంటే 26 మంది మన దేశంలో ఉన్నారు. మొత్తం ప్రపంచంలో 100 మందికి పౌష్టికాహారం ఏమి ఉంది, దే ఆర్ మాల్నరిష్డ్ అంటారు ఉంటే, ఆ 100 మందిలో 13 మంది మన దేశంలో ఉన్నారండి. నేను ఆఫ్రికా గురించి చెప్పట్లా, మిగతా అన్ని ఆఫ్రికాలో ఉంటాయి. పిల్లలు 5 ఏళ్ల పిల్లలు, మొత్తం ప్రపంచంలో 5 ఏళ్ల పిల్లల్లో పౌష్టికాహారం లేక మరో కారణంతో సరైనటువంటి గ్రోత్ ఉండదు. చూడండి, స్టంటెడ్ గ్రోత్, వేస్టింగ్ అంటే డాక్టర్స్ తెలుసుకున్నారు. ప్రపంచంలో 100 మంది ఉంటే 35 మంది మన దేశంలో ఉన్నారండి. We account for 35% of stunted children in the world. Great వస్తుంది కదా.
second highest child wasting, second highest child stunting is in India. It might sound, what I'm saying is, might sound like a drain inspector's report, but this is a fact. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.